ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి సృష్టిపాలకుడైన శ్రీ మహావిష్ణువుకి మధ్య ఇద్దరిలో ఎవరి గొప్ప అనే వివాదం రేగింది. ఆ వివాదం కాస్త పెద్దదై యుద్ధానికి దారితీసే పరిస్థితి వచ్చింది. అప్పుడు వారిద్దరి యొక్క అహాన్ని అణచడానికి పరమశివుడు ఒక అనంతమైన కాంతివంతమైన అగ్నిలింగ మహాశక్తిలింగ రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగానికి మొదలు అంటే ఆరంభం ఎక్కడో ముగింపు అంతం ఎక్కడో ఎవరికీ తెలియదు. శివుడు వారితో మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క ఆది అంతాలను మొదటగా కనుగొంటారో వారే మీలో గొప్పవారు అని పలికాడు. ఇద్దరూ ఆ పరీక్షకు సిద్ధమయ్యారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి లింగం యొక్క అడుగు భాగాన్ని ఆరంభాన్ని కనుగొనడానికి భూమిని చీల్చుకుంటూ తవ్వుకుంటూ కిందకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి లింగం యొక్క పైభాగాన్ని అంతాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళాడు. అలా చాలా కాలం 1000 సంవత్సరాలు వెతికినా ఇద్దరికి లింగం యొక్క చివరలు దొరకలేదు. శ్రీ మహావిష్ణువుకి తన తప్పు తెలిసొచ్చి ఈ లింగానికి అంతం కనుగొనడం అసాధ్యమని గ్రహించి వెనక్కి తిరిగి వచ్చి శివుడికి నమస్కరించి తన ఓటమిని అంగీకరించాడు. ఇటు బ్రహ్మదేవుడు పైకెళ్తుండగా శివుని తలపై నుంచి కిందకు రాలిపడుతున్న ఒక కేతకి పుష్పం మొగలి పువ్వు కనిపించింది. బ్రహ్మదేవుడు దాన్ని ఆపి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. ఆ పువ్వు తాను చాలా కాలంగా శివుడి యొక్క తలపై నుంచి కిందకు పడుతున్నట్టు చెప్పింది. లింగం చివరను కనుగొనడం తన వల్ల కాదని బ్రహ్మకు అర్థమైంది. కానీ శ్రీ మహావిష్ణు ముందు ఓడిపోవడం ఇష్టం లేక ఆయన ఒక ఉపాయాన్ని ఆలోచించారు. కేతకి పుష్పంతో ఇలా అన్నాడు, నేను శివుని లింగం యొక్క పైభాగాన్ని చూశానని దానికి నువ్వే సాక్ష్యమని శ్రీ మహావిష్ణు ముందు చెప్పాలి. బ్రహ్మ మాటలకు మొగలి పువ్వు అంగీకరించింది. అసత్యం చెప్పడానికి ఒప్పుకుంది. తిరిగి వచ్చిన బ్రహ్మదేవుడు తాను లింగం అంచును చూశానని అందుకు కేతకీ పుష్పమే సాక్ష్యమని శివునితో చెప్పాడు. కేతకీ పుష్పం కూడా బ్రహ్మదేవుడు చెప్పింది నిజమేనని అబద్ధపు సాక్ష్యం ఇచ్చింది. సర్వంతర్యామి అయిన శివునికి బ్రహ్మ మరియు కేతకీ పుష్పం ఆడుతున్న నాటకం తెలిసిపోయింది. అబద్ధం చెప్పినందుకు శివునికి తీవ్రమైన కోపం వచ్చింది. అప్పట్లో బ్రహ్మదేవునికి 5 తలలు ఉండేవి. అందులో అసత్యం పలికిన అంటే అబద్ధం చెప్పిన బ్రహ్మ యొక్క 5వ తలను శివుడు తన కాలభైరవ రూపంతో ఖండించాడు. ఆ తర్వాత శివుడు ఇద్దరికి కఠినమైన శిక్షలు శాపాలు విధించాడు. బ్రహ్మదేవుడికి శాపం పెట్టాడు. అబద్ధం చెప్పి అహంకారాన్ని ప్రదర్శించినందుకు భూలోకంలో బ్రహ్మదేవునికి ఎక్కడ కూడా పూజలు జరగవని చెప్పించాడు. అందుకే మన దేశంలో బ్రహ్మదేవుడికి గుళ్ళు పూజలు ఉండవు. కేతకీ పుష్పానికి కూడా శాపం పెట్టాడు. అసత్య సాక్ష్యం చెప్పినందుకు ఇకపై నా పూజలోనే కాకుండా ఏ దేవుని పూజలోనూ నిన్ను ఉపయోగించారు, నీకు పూజ అర్హత లేనేలేదు అని మొగలి పువ్వును శివుడు తిరస్కరించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు అసత్యం పలకడం వల్లే తన 5వ తలను కోల్పోయాడు. శివుడి శాపం కారణంగానే కేతకీ పుష్పాన్ని అంటే మొగలి పువ్వును పూజల్లో వాడటం నిషిద్ధమైంది. అయితే శివరాత్రి రోజు మాత్రం పరమశివుడు ఈ పువ్వుకు ఒక చిన్న మినహాయింపు ఇచ్చాడని, కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే శివార్చనలో దీనికి అనుమతి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.